హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్నాట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి జూలై మంత్ కరెంట్ అఫైర్స్ అనమాట. జూలై మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జూన్ 2026లో ఒకేసారి 12 ఉద్యానవన మరియు వ్యవసాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? చూడండి, జూన్ 2026లో ఒకేసారి 12 ఉద్యానవన మరియు వ్యవసాయ ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగులు పొందిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? చూడండి, ఆన్సర్ బి మధ్యప్రదేశ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అనమాట. ఒక ఉత్పత్తి నిర్దిష్ట ప్రాంతానికి చెందింది గుర్తించే హోదా అనమాట ఇది జిఐ ట్యాగ్. జిఐ రిజిస్టర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే చెన్నై, తమిళనాడు. సరేనా? జిఐ యాక్ట్ వచ్చి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అనమాట. ఇది 1999. జిఐ యాక్ట్ ఏదంటే 1999. జిఐ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం 2003. అలానే భారతదేశంలో మొదటి జిఐ ట్యాగ్ పొందిన ఏది అంటే డార్జిలింగ్ టీ. అలానే డార్జిలింగ్ టీ జిఐ ట్యాగ్ పొందిన సంవత్సరం ఎప్పుడంటే 2004. జిఐ ట్యాగ్ చెల్లుబాటు 10 సంవత్సరాలు అనమాట. సరేనా? 10 years జిఐ ట్యాగ్ చెల్లుబాటుంది, పునరుద్ధరించుకోవచ్చు 10 years తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఏ భారతీయ పారిశ్రామికవేత్తకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం 2026 లీడర్షిప్ అవార్డు ప్రదానం చేశారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జూలై 2026లో ఏ భారతీయ పారిశ్రామికవేత్తకు యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం USISPF 2026 లీడర్షిప్ అవార్డు ప్రదానం చేశారు? ఎవరికి అంటే ఆన్సర్ డి, సునీల్ భారతి మిత్తా. నెక్స్ట్ క్వశ్చన్, జూలైలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడిన, చూడండి, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడిన అల్పన అనే పదం భారతదేశంలోని ఏ రాష్ట్రపు సాంప్రదాయ జానపద కళకు సంబంధించింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. జూలైలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడిన అల్పన అనే పదం భారతదేశంలోని ఏ రాష్ట్రపు సాంప్రదాయ, చూడండి, అల్పన అనే పదం భారతదేశంలోని ఏ రాష్ట్రపు సాంప్రదాయ జానపద కళకు సంబంధించింది? ఫోక్ ఆర్ట్ కు సంబంధించింది. అంటే ఆన్సర్ డి, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ కు సంబంధించింది. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. అల్పన వచ్చి వెస్ట్ బెంగాల్, కోలాం తమిళనాడు, మధుబని పెయింటింగ్ వచ్చి బీహార్, వార్లీ మహారాష్ట్ర, అలానే పట్టచిత్ర ఒడిశా, గౌన్ పెయింటింగ్ వచ్చి మధ్యప్రదేశ్. ఇదంతా కూడా ఇంపార్టెంట్ డేటా అనమాట. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన, రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటే ఆన్సర్ ఏ, ఉత్తరప్రదేశ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. చూడండి, రాణి లక్ష్మీబాయిని ఝాన్సీ అని పిలుస్తారు. బర్త్ ప్లేస్ వచ్చి వారణాసి, ఉత్తరప్రదేశ్ వారణాసి. చూడండి, ఎప్పుడు పుట్టారంటే 1928లో పుట్టారు. చైల్డ్హుడ్ నేమ్ వచ్చి మణికర్ణిక అని పిలుస్తారు అనమాట. చూడండి, హస్బెండ్ వచ్చి గంగాధర్ రావు. 1957లో, చూడండి, సిపాయిల తిరుగుబాటు 1957లో ఈవిడ పాల్గొన్నారు. అంటే ఎక్కడి నుంచి ఈవిడ నాయకత్వం వహించారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 1 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చిన VBGRAMG చట్టం, సరేనా, 2025 ఏ పూర్వ చట్టాన్ని భర్తీ చేసింది? VBGRAMG యాక్ట్ 2025 came into force 1 July 2026. Which earlier act did it replace? ఏ చట్టాన్ని ఇది భర్తీ చేసింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఆన్సర్ సి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. సరేనా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. దీన్ని ఇది రీప్లేస్ చేసింది. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. VBGRAMG యాక్ట్ 2025 అనమాట. ఇది ఇంప్లిమెంటెడ్ ఎప్పుడంటే 1 జూలై 2026. రీప్లేస్ దేని రీప్లేస్ చేసిందంటే MGNREGA 2005 ఇది రీప్లేస్ చేసింది. ఫస్ట్ చూడండి, మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ఫస్ట్ వచ్చి 100 days అనమాట. ఇప్పుడు 125 days. చూడండి, బిట్ ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు పెంచారంటే 25 days పెంచారు. ఇప్పుడు 125 days అనమాట. చూడండి, చూడండి, ఫుల్ ఫామ్ వచ్చి VBGRAMG ఫుల్ ఫామ్ వచ్చి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్. సరేనా? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం 2026 ఎప్పుడు నిర్వహించారు? చూడండి, వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ ఏ, 11th జూలైను వరల్డ్ పాపులేషన్ డేను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి NBT భూషణ్ సమ్మాన్ ఎవరు ప్రదానం చేశారు? అంటే ఆన్సర్ సి, ప్రసూన్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో మరణించిన క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్. చూడండి, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ఏ దేశానికి చెందినవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, లెజెండరీ క్రికెటర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ హూ పాస్డ్ అవే ఇన్ జూలై 2026 బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? అంటే ఆన్సర్ సి, వెస్ట్ ఇండీస్. చూడండి, డేటా చూద్దాం. ఇతను మొత్తం 93 టెస్ట్లు ఆడారు. రన్స్ వచ్చి 8032 రన్స్ చేశారు. టెస్ట్ వికెట్స్ 235. హైయెస్ట్ టెస్ట్ స్కోర్ వచ్చి 365 నాట్అవుట్. సరేనా? పాకిస్తాన్తో
1958లో. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఆన్సర్ సి అమిత్ గర్. చూడండి, ఎన్సిఆర్బి ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్థాపన 1986. ఇప్పుడంటే 1986. మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది ఇది, అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అలానే ఎన్సిఆర్బి దేశవ్యాప్తంగా క్రైమ్ అండ్ క్రిమినల్ రిలేటెడ్ డేటాను సేకరించి విశ్లేషించి ప్రచురిస్తుంది అనమాట. సరేనా, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎన్సిఆర్ అనమాట. ఎన్సిఆర్బి ప్రతి సంవత్సరం క్రైమ్ ఇన్ ఇండియా నివేదికను ప్రచురిస్తుంది. క్రైమ్ ఇన్ ఇండియా. చూడండి, క్రైమ్ ఇన్ ఇండియా భారతదేశంలోని నేరాలపై ముఖ్యమైన అధికారిక గణాంక నివేదిక అన్నమాట. క్రైమ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, స్టాంప్స్, కాయిన్స్ అండ్ బ్యాంక్ నోట్స్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద ప్రీమియర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ పార్ట్ 1 అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని చూడండి అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ డి సుశీల్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మరియు సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ సెక్యూరిటీ, చూడండి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ BOPS ను ఏ చట్టం కింద ఏర్పాటు చేసింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సముద్రం మరియు సైబర్ భద్రతను సరేనా స్ట్రెంగ్త్ మ్యారిటైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ BOPS ను ఏ చట్టం కింద ఏర్పాటు చేసింది అంటే ఆన్సర్ ఏ మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 2025. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 జూలై 1 నుంచి కొత్త న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమించింది అంటే ఆన్సర్ సి రవిశంకర్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. న్యూ RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిశంకర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఎప్పుడు అంటే 1 జూలై 2026. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1 ఏప్రిల్ 1935. RBI యాక్ట్ వచ్చి 1934. నేషనలైజ్డ్ ఎప్పుడైందంటే 1949. ఇదంతా ఇంపార్టెంట్ డేటా. హెడ్ క్వార్టర్ వచ్చి ముంబై. ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఏది అంటే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, RBIని. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఏ రాష్ట్రానికి చెందిన 200 సంవత్సరాల పురాతన జోధ్పురి మోజరీ, చూడండి జోధ్పురి మోజరీ ఫుట్వేర్ అనమాట ఇది, సరేనా ఫుట్వేర్ కు GI ట్యాగ్ లభించింది అంటే ఆన్సర్ ఏ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఏ రాష్ట్రంలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం NHM భారతదేశ 21వ డెజిగ్నేటెడ్ బయోడైవర్సిటీ రిపోజిటరీగా ప్రకటించింది? చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఆన్సర్ ఏ మిజోరాం. ఈ రాష్ట్రం అంటే మిజోరాం. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. నేచురల్ హిస్టరీ మ్యూజియం మిజోరాం. స్టేట్ వచ్చి మిజోరాం. క్యాపిటల్ ఐజ్వాల్. మిజోరాం క్యాపిటల్ ఏదంటే ఐజ్వాల్. స్టేట్ ఎప్పుడు ఏర్పడిందంటే 20 ఫిబ్రవరి 1987. సరేనా. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBT ఎప్పుడంటే 1992. చూడండి, ఇంపార్టెంట్ డేటా ఇది. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBT ఎప్పుడంటే 1992. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ వచ్చి 2002. అలానే నేషనల్ అథారిటీ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, SC/ST మహిళల సాధికారత కోసం చూడండి దక్షయాని పథకంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఎంపవర్మెంట్ ఆఫ్ SC/ST ఉమెన్ అనమాట, మహిళల కోసం. దక్షయాని పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆన్సర్ బి కేరళ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2020 ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? న్యూ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ సి సెర్గీ కొరట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, రాయల్ సొసైటీ ఫెలోగా FRS గా ఎన్నికైన 2వ భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? చూడండి, who became the second Indian women scientist elected as fellow of the Royal Society? ఎవరు అంటే ఆన్సర్ డి సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ MPMPS కోసం కేంద్ర మంత్రివర్గం ఎంత బడ్జెట్ ను ఆమోదించింది? వాట్ బడ్జెట్ అవుట్లే వాజ్ అప్రూవ్డ్ ఫర్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ MPMPS అంటే ఆన్సర్ సి 62,500 కోట్లు, 62,500 crores అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ అరైవల్ కింద భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటర్ రాకెట్ చూడండి ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటర్ రాకెట్ విక్రమ్ 1 ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ ఏ స్కై రూట్ ఏరోస్పేస్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూ డెంగాను ఏ ఔషధ సంస్థ అభివృద్ధి చేసింది? చూడండి, ఇండియా ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ క్యూ డెంగాను ఏ ఔషధ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ సి, టకేడా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి, టకేడా. నెక్స్ట్ క్వశ్చన్, 23వ కామన్వెల్త్ క్రీడలకు చూడండి 23rd కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? చూడండి, ఏది అంటే ఆన్సర్ సి, గ్లాస్గో, స్కాట్లాండ్. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. 23rd కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే గ్లాస్గో, స్కాట్లాండ్. అలానే చూడండి, కంట్రీ స్కాట్లాండ్, ఇయర్ 2026. ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి అంటే 1930లో జరిగాయి. 1930. హామిల్టన్, కెనడాలో జరిగాయి. ఇండియా ఫస్ట్ పార్టిసిపేటెడ్ ఎప్పుడు చేసింది అంటే 1934లో కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా అనేది ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇండియా ఫస్ట్ హోస్టెడ్ ఎప్పుడు ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి అంటే 2010లో న్యూఢిల్లీలో జరిగాయి అనమాట. చూడండి, 2014లో గ్లాస్గోలో జరిగాయి, 2018లో గోల్డ్ కోస్ట్ లో జరిగాయి, 2022లో బర్మింగ్హామ్ లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో WTO ఫిషరీస్ సబ్సైడ్స్ అగ్రిమెంట్ లో చూడండి, ఫిషరీస్ సబ్సైడ్స్ అగ్రిమెంట్ లో భారత్ ఏ సభ్య దేశంగా చేరింది అంటే ఆన్సర్ డి, 123వ సభ్య దేశంగా, 123rd మెంబర్ గా చేరింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ గోల్డెన్ స్పైస్ ద్వారా ప్రపంచ బ్రాండ్ గా అభివృద్ధి చేయనున్న లెకాడాంగ్ పసుపు ఏ రాష్ట్రానికి చెందింది? లెకాడాంగ్ టార్మిక్ ఏ రాష్ట్రానికి చెందింది? మిషన్ గోల్డెన్ స్పైస్ ద్వారా ప్రపంచ బ్రాండ్ గా అభివృద్ధి చేయనున్న లెకాడాంగ్ పసుపు ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ డి, మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చూడండి, ద బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ విశ్వవిద్యాలయం ఏ దేశానికి చెందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ, రోమానియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి నైట్ సఫారీ జువాలజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? చూడండి, ఆన్సర్ డి, ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ నిర్మించబడుతుంది అంటే ఆన్సర్ బి, పాల్ఘర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ ప్రపంచంలో తొలి వాణిజ్యపరంగా నిర్మించిన చూడండి వరల్డ్ ఫస్ట్ కమర్షియల్లీ బిల్ట్ న్యూక్లియర్ పవర్డ్ శాటిలైట్ అనమాట ఇది. సరేనా, అణుశక్తి ఉపగ్రహం, న్యూక్లియర్ పవర్డ్ శాటిలైట్ బోర్ను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది అంటే ఆన్సర్ ఏ, ఫాల్కాన్ 9. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో ఇస్రో తమిళనాడులోని మహేంద్రగిరిలో తన నెక్స్ట్ తరం సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ 175 టన్నుల థ్రస్ట్ తో విజయవంతంగా పరీక్షించిందంట. ఈ ఇంజిన్ యొక్క మొత్తం లక్ష్య థ్రస్ట్ సామర్థ్యం ఎంత? చూడండి, ఇన్ జూన్ 2026 ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అట్ 175 tons ఆఫ్ థ్రస్ట్ ఇన్ మహేంద్రగిరి, తమిళనాడు. వాట్ ఈస్ ద టోటల్ టార్గెట్ థ్రస్ట్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఇంజిన్? ఎంత అంటే సామర్థ్యం వచ్చి ఆన్సర్ 200 tons. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2000 జాతీయ మైనార్టీల కమిషన్ NCM కొత్త చైర్పర్సన్ గా ఎవరు నియమించారు? చూడండి, నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ NCM కొత్త చైర్పర్సన్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ బి, హర్జిత్ సింగ్ గ్రేవాల్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సమృద్ధి యోజనను పేరును లక్ష్మీ యోజనగా చూడండి, మహిళా సమృద్ధి యోజనను లక్ష్మీ యోజనగా మార్చిన రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ ప్రాంతం ఏది? యూనియన్ టెరిటరీ ఏది అంటే ఆన్సర్ సి, ఢిల్లీ. మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చూడండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆన్సర్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో అస్సాంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ ను ప్రారంభించింది? జూలై 2026లో అస్సాంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ ను ప్రారంభించింది? విచ్ ఆపరేషన్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ ఇన్ జూలై 2026 ఫర్ ఫ్లూడ్ రిలీఫ్ ఇన్ అస్సాం అంటే ఆన్సర్ ఏ, ఆపరేషన్ జల్ రహత్. చూడండి, అలానే ఇంపార్టెంట్ చూద్దాం. ఆపరేషన్ మ్యాగ్దూత్ సియాచిన్ గ్లాసియర్ లో భారత సైనిక చర్య ఉంటుంది. సియాచిన్ గ్లాసియర్ ఆపరేషన్ మ్యాగ్దూత్. అలానే ఆపరేషన్ రహత్ ఉత్తరాఖండ్ లో 2013 డిజాస్టర్ రిలీఫ్ కోసం అనమాట. ఇది ఉత్తరాఖండ్ లో 2013లో డిజాస్టర్ రిలీఫ్ కోసం. అలానే ఆపరేషన్ గంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులకు తరలించడం కోసం. అలానే ఆపరేషన్ కావేరి వచ్చి సూడాన్ నుంచి భారతీయులకు ఎవాక్యుయేషన్ చేయడం కోసం. అలానే ఆపరేషన్ దోస్త్ వచ్చి టర్కీ అండ్ సిరియా ఎర్త్క్వేక్ రిలీఫ్ కోసం ఉంటుంది ఆపరేషన్ దోస్త్. అలానే ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ నుంచి భారతీయులకు ఎవాక్యుయేషన్ కోసం. ఇదంతా కూడా ఇంపార్టెంట్ అట. నెక్స్ట్ క్వశ్చన్, 15 సంవత్సరాల్లో పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన తొలి EU దేశం ఏది? యూరోపియన్ యూనియన్ దేశం అనమాట. విచ్ బికేమ్ ద ఫస్ట్ EU కంట్రీ బ్యాన్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ బిలో 15 years ఆఫ్ ఏజ్
అంటే ఆన్సర్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి ఇన్ జూలై 2026 అంటే ఆన్సర్ సి ఉపేంద్ర పి రాజన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పులుల దినోత్సవం 2026 సందర్భంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య ఎంత? అకార్డింగ్ టు డాటా రిలీజ్డ్ ఆన్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే 2026 వాట్ ఈస్ ఇండియాస్ టోటల్ టైగర్ పాపులేషన్? అంటే ఆన్సర్ సి 3682, 3682. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఫీల్డ్స్ మెడల్ గ్రహీతల గురించి సరైన సమాధానం చెప్పండి. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ద రిసిపియెంట్స్ ఆఫ్ ద 2026 ఫీల్డ్ మెడల్? ఎవరికి దక్కినాయి అంటే చూడండి, ఆన్సర్ ఏ హాంగ్ వాంగ్ యుడెన్, బి జాన్ ఫార్డన్, సి వచ్చి హాంగ్ వాంగ్ యుడెన్, అలానే జాన్ పార్డన్, అలానే జాకబ్ సిమెన్మన్, వీళ్ళందరికి కూడా ఫీల్డ్ మెడల్స్ అనేవి దక్కాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు నమో గ్రీన్ రైల్ ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాజ్ ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ నమో గ్రీన్ రైల్ ఇనాగ్రేటెడ్? అంటే ఆన్సర్ బి జిన్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి మరియు అత్యంత లోతైన భూతాపం జియోథెర్మల్ బావులను ఎక్కడ ప్రారంభించారు? ఇండియా ఫస్ట్ అండ్ డీపెస్ట్ జియోథర్మల్ వెల్స్ కమిషన్ ఎక్కడ ప్రారంభించారు? అంటే ఆన్సర్ బి పోగా వ్యాలీ, లడక్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కొత్త ప్రధాన కార్యదర్శిగా న్యూ సెక్రటరీగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద ఏర్పడింది అనమాట. ఎన్హెచ్ఆర్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ లివేబిలిటీ ఇండెక్స్ 2026లో 173 నగరాల మధ్య న్యూఢిల్లీకి ఏ ర్యాంక్ లభించింది? వాట్ ర్యాంక్ డిడ్ న్యూఢిల్లీ సెక్యూర్ అమాంగెస్ట్ 173 సిటీస్ ఇన్ ద గ్లోబల్ లివేబిలిటీ ఇండెక్స్ 2026? ఆన్సర్ ఏ 122 స్థానం. ఆన్సర్ ఏ 122 స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ సహకారంతో భారతదేశపు తొలి స్వదేశీ స్ట్రాటజిక్ ఏరోస్టాట్ హీలియంతో నింపిన బెలూన్ అనమాట ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది? చూడండి, హీలియం ఫిల్డ్ బెలూన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఉత్తర కొరియాకు చూడండి నార్త్ కొరియాకు భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అంటే హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ నార్త్ కొరియా? ఆన్సర్ బి సంజీవ్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టి డే 2026 వస్తు మరియు సేవల పన్ను దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? చూడండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డేను ఎప్పుడు జరుపుకున్నారంటే ఆన్సర్ ఏ 1 జూలై. చూడండి, జిఎస్టీ డే 1 జూలై. జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ ఎప్పుడు జరిగిందంటే 1 జూలై 2017లో. అలానే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. చూడండి, 101st అమెండ్మెంట్ యాక్ట్, ఇది 101వ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట 2016. జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A తెలుపుతుంది జిఎస్టీ కౌన్సిల్ కోసం. చైర్మన్ వచ్చి యూనియన్ ఫైనాన్స్ మినిస్టరే దీనికి చైర్మన్ అనమాట. సిజిఎస్టీ సెంటర్, అలానే ఎస్జిఎస్టీ వచ్చి స్టేట్, ఐజిఎస్టీ వచ్చి ఇంటర్ స్టేట్, యూటీజిఎస్టీ వచ్చి యూనియన్ టెరిటరీస్. ఇదంతా కూడా ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలబావిలో కళ్ళు లేని కొత్త చేప జాతి గిచాక్ నకానాను ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో దేశంలోని తొలి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ పిన్స్ ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ విధానాన్ని ఉండవల్లి హెలిపోర్ట్ లో ఏ రాష్ట్రంలో ఆమోదించారు? పాయింట్ ఇన్ స్పేస్ శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ ఎట్ ద ఉండవల్లి హెలిపోర్ట్ అంటే ఆన్సర్ బి ఏ రాష్ట్రం అంటే ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల షార్ట్ ఫుట్ F57 విభాగంలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 1 స్థానం సాధించిన హొకాటో హొటేజే సెమా భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవారు? చూడండి, హొకాటో హొటేజే సెమా ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆన్సర్ ఏ నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో డిఆర్డిఓ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ ర్యాంక్ విజయవంతమైన పరీక్ష ఎక్కడ నిర్వహించింది? డిఆర్డిఓ కండక్ట్ చేసిందంట సక్సెస్ఫుల్ ఫైట్ టెస్ట్ ఆఫ్ ద పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ ర్యాంక్ అంటే ఆన్సర్ సి చాందీపూర్, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన ద వాయిస్ ఆఫ్ జస్టిస్ గవాయ్ స్పీక్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? చూడండి, ద వాయిస్ ఆఫ్ జస్టిస్ గవాయ్ స్పీక్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ బి ప్రొఫెసర్ ఎస్ శివకుమార్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో భారత సైన్యం చూడండి ఇండియన్ ఆర్మీ న్యూ వైస్ చీఫ్ ఆఫ్
ఆర్మీ స్టాఫ్ ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆన్సర్ సి సందీప్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఏ విలువ కలిగిన పాలిమర్ నోట్ల ఫీల్డ్ ట్రయల్ కు చూడండి ఫీల్డ్ ట్రయల్స్ కు పాలిమర్ నోట్స్ ఫీల్డ్ ట్రయల్ కు అనుమతి లభించింది. ఏ విలువ కలిగిన అంటే ఆన్సర్ బి 10, 20. ఆన్సర్ బి 10 and 20. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఏ దేశాలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ రోమ్ స్టాట్యూట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. చూడండి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి అంటే ఆన్సర్ డి వెనిజులా మరియు చాద్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి ఏఐ ఆధారిత పక్షుల అభయారణ్యం చూడండి ఏఐ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే ఆన్సర్ బి మహారాష్ట్ర. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. రామ్సర్ కన్వెన్షన్ వెట్లాండ్ సంరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం నోట్ ఇది. రామ్సర్ కన్వెన్షన్ అడాప్టెడ్ ఎప్పుడంటే 1971లో జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ సైన్డ్ ఎట్ రామ్సర్ ఇరాన్. ఎక్కడంటే రామ్సర్ ఇరాన్, రామ్సర్లోని ఇరాన్ రామ్సర్లో జరిగింది. సో దీన్ని రామ్సర్ కన్వెన్షన్ పేరు వచ్చింది. వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే 2 ఫిబ్రవరిలో వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకుంటారు. ఇండియా బికేమ్ రామ్సర్ కన్వెన్షన్ పార్టీ వచ్చి 1981 నుంచి ఈ రామ్సర్ కన్వెన్షన్ లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేసింది, చేరింది అనమాట. చిలకా లేక్ మరియు కియోలెడో నేషనల్ పార్క్ భారతదేశంలోని మొదటి రామ్సర్ సైట్ లో ఉన్నాయన్నమాట. సరేనా, కియోలెడో నేషనల్ పార్క్. అలానే వెట్లాండ్స్ ఫ్లూడ్ కంట్రోల్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ వంటి ముఖ్యమైన ఎకాలజికల్ ఫంక్షన్స్ అనేది ఇక్కడ జరుగుతాయి అన్నమాట వెట్లాండ్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, 2027 నుంచి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఏ కొత్త పేరుతో పిలువబడుతుంది? చూడండి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది నేమ్ చేంజ్ అయింది. ఏ నేమ్ తో పిలుస్తారు అంటే ఆన్సర్ ఏ బుక్మ్యాన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత భారత విద్యా మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యత ఎవరికి అప్పగించారు? చూడండి అడిషనల్ ఛార్జ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ద రిజైనేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆన్సర్ బి ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026లో ప్రపంచంలోని అత్యంత సంతోషకర నగరాల జాబితాలో 6వ స్థానం పొందిన భారతీయ నగరం ఏది? విచ్ ఇండియా సిటీ సెక్యూర్డ్ 6th పొజిషన్ ఇన్ హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026 అంటే ఆన్సర్ ఏ జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఇది? 8th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు అంటే ఆన్సర్ బి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 7, 2026 మరణించిన ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ గిరీష్ భరద్వాజ్ ఏ బిరుదుతో ప్రసిద్ధి చెందారు? చూడండి ఏ బిరుదుతో ప్రసిద్ధి చెందారు అంటే పాపులర్లీ known by which state అంటే ఆన్సర్ డి బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ గిరీష్ భరద్వాజ్. ఇండియన్ ఆరిజిన్, నాసా ఆస్ట్రోనట్, నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఐఎస్ఎస్ కు ఏ అంతరిక్ష నౌక ద్వారా చేరుకున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత మూలాలున్న ఇండియన్ ఆరిజిన్ నాసా ఆస్ట్రోనట్, నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ఐఎస్ఎస్ కు ఏ అంతరిక్ష నౌక ద్వారా చేరుకున్నారు అంటే ఆన్సర్ సి సోయూజ్ MS-29. నెక్స్ట్ క్వశ్చన్, గురు దక్షిణ ముఖ్యమంత్రి క్యాష్లెస్ వైద్య పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చూడండి గురు దక్షిణ చీఫ్ మినిస్టర్స్ క్యాష్లెస్ మెడికల్ స్కీమ్ ఫర్ టీచర్స్ ఏ రాష్ట్రం అంటే ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, WDMMA విడుదల చేసిన గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్స్ 2026 లో భారత వైమానిక దళం ఏ స్థానం లభించింది? గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్స్ 2026 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఏ స్థానం లభించింది అంటే ఆన్సర్ సి థర్డ్ ప్లేస్ లభించింది, థర్డ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో భారతదేశం యొక్క 45వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా విచ్ సైట్ వాజ్ డిక్లేర్డ్ ఇండియాస్ 45th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ జూలై 2026? ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. ఇది ఆన్సర్ ఏ సారనాథ్ ప్రాచీన బౌద్ధ స్థలం ఉత్తరప్రదేశ్ ఉండే యాన్సియంట్ బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ సారనాథ్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇది 45th యునెస్కో వారసత్వ సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అయితే 44 ఏది అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో 44వ 44th లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఎవరు సత్కరించారు, ఎవరికి హానర్ చేశారు అంటే ఆన్సర్ బి అజిత్ దోవల్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో నీతి ఆయోగ్ కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి సిఇఓగా ఎవరు నియమించింది? చూడండి హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ జూలై 2026 అంటే ఆన్సర్ బి అనురాగ్ జైన్. ఆన్సర్ బి అనురాగ్ జైన్. చూడండి నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎస్టాబ్లిష్ ఎప్పుడు అంటే 1st జనవరి 2015. రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ కి ఇది రీప్లేస్ చేసింది. సరేనా, ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ 1950 అనమాట. ప్లానింగ్ కమిషన్ అబాలిష్డ్ 2014లో ఇది రద్దు అయింది అనమాట. అయితే చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే దీనికి ప్రైమ్ మినిస్టరే చైర్పర్సన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి
యుఎన్ ఎస్డిజి ఇండెక్స్ 2026 భారతదేశం ర్యాంక్ ఎంత? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, స్టార్ మార్క్ పెట్టుకోండి. భారతదేశం ర్యాంక్ ఎంత అంటే యుఎన్ ఎస్డిజి ఇండెక్స్ 2026 లో ఆన్సర్ బి 94th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో జరిగిన 36th నాటో సమిట్ హెల్డ్. నాటో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? నాటో సమిట్ ఎక్కడ జరిగింది? 36th. ఆన్సర్ బి అంకారా, టర్కీలో జరిగింది. అంకారా, టర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, వింబుల్డన్ ఓపెన్ 2026 మ్యాచ్ సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? వింబుల్డన్స్ ఓపెన్ 2026 ఆన్సర్ సి జానిక్ సిన్నర్. సరేనా? రన్నర్ అఫ్ ఎవరంటే అలెగ్జాండర్ జ్వెరేవ్. చూడండి, అలానే ఉమెన్స్ విన్నర్ ఎవరంటే సింగిల్స్ లో లిండా నోస్కోవా. రన్నర్ అఫ్ వచ్చి కార్లోనా ముక్తోవా. వింబుల్డన్ వచ్చి మెన్స్ వచ్చి జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ రన్నర్ అప్ అనమాట. చూడండి, 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి రోలాండ్ గ్యారోస్ అని కూడా పిలుస్తారు, క్లే కోర్టులో జరుగుతుంది, అంటే మట్టి కోర్టులో జరుగుతుంది. అలానే వింబుల్డన్ ఓపెన్ వచ్చి గ్రాస్ కోర్టులో జరుగుతుంది, గడ్డి కోర్టులో. యుఎస్ ఓపెన్ వచ్చి హార్డ్ కోర్టులో. చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ హార్డ్ కోర్టులో జరుగుతాయి, మధ్యలో 2 వచ్చి మట్టి కోర్టు, గ్రాస్ కోర్టు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ బి యాండీ బర్న్హమ్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేత ఎవరు? హూ వన్ ద ఫిఫా మ్యాన్స్ వరల్డ్ కప్ 2000 అంటే ఆన్సర్ సి స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో యూనిఫామ్ సివిల్ కోడ్ యుసిసి బిల్లును ఆమోదించిన భారతదేశంలోని 4వ రాష్ట్రం ఏది? విచ్ బికెమ్ ద 4th ఇండియన్ స్టేట్ టు పాస్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ యుసిసి బిల్ ఇన్ జూలై 2026. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ డి 4th రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఆన్సర్ డి మధ్యప్రదేశ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఫస్ట్ ఉత్తరాఖండ్, మొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. సెకండ్ వచ్చి గుజరాత్, రెండోది గుజరాత్ అలానే మూడోది వచ్చి అస్సాం అంట. సరేనా? బహుభార్యత్వాన్ని నిషేధించడం, వివాహాలు మరియు లైవ్ ఇన్ సంబంధాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం అనమాట యూసిసి బిల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే. బహుభార్యత్వాన్ని నిషేధించడం, వివాహాలు మరియు లైవ్ ఇన్ సంబంధాలు, లైవ్ ఇన్ రిలేషన్షిప్ కి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2020 ఐఎంఎఫ్ కొత్త చీఫ్ ఎకనామిస్ట్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ కొత్త న్యూ చీఫ్ ఎకనామిస్ట్ గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ బి సిల్వానా టెన్రియో. నెక్స్ట్ క్వశ్చన్, 100 సంవత్సరాలకు పైగా పరిష్కారం కాని కాకేయ సమస్య. చూడండి, కాకేయ ప్రాబ్లం పరిష్కరించినందుకు 2026 ఫీల్డ్ మెడల్స్ అందుకున్న చరిత్రలో 3వ మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు? చూడండి, 100 సంవత్సరాల పైగా పరిష్కారం కాని కాకేయ ప్రాబ్లమ్స్ పరిష్కరించినందుకు 2026 ఫీల్డ్ మెడల్స్ అందుకున్న 3వ మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు? 3rd ఉమెన్ మ్యాథమెటిషియన్. ఆన్సర్ ఏ హాంగ్వా. నెక్స్ట్ క్వశ్చన్, జననాల రేటు తగ్గుదలను డిక్లైనింగ్ బర్త్ రేట్ అనమాట ఎదుర్కోవడానికి పిల్లలే సంపద కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, డాన్ ఏ యాంగ్ పురావస్తు ప్రాంతంలో 2000 సంవత్సరాల నాటి బ్రాహ్మీ లిపి చెక్కిన బంగారు ఉంగరాలు ఏ దేశంలో కనుక్కున్నారు? చూడండి, బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్ డిస్కవర్డ్ డాన్ ఏ థాంగ్ ఆర్కియాలజికల్ సైట్ అంట. ఏదంటే ఆన్సర్ సి ఏ దేశంలో అంటే ఆన్సర్ సి థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024లో ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది? 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది అంటే ఆన్సర్ బి యామీ గౌతమ్. 72nd జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ నటి అవార్డు హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఆర్టికల్ 370లోని నటనకు గాను యామీ గౌతమ్ కు లభించింది. ఉత్తమ నటి యామీ గౌతమ్ ఆర్టికల్ 370. ఉత్తమ నటులు వచ్చి ముమ్మటి బ్రహ్మయుగం అనే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వచ్చి ఆర్టికల్ 370. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026 నాటికి భారతీయ రైల్వే తన బ్రాడ్ గేజ్ నెట్వర్క్ లో ఎంత శాతం విద్యుదీకరణ పూర్తి చేస్తుంది? చూడండి, జూలై 2020 నాటికి భారతీయ రైల్వే తన బ్రాడ్ గేజ్ నెట్వర్క్ లో ఇండియన్ రైల్వేస్ బ్రాడ్ గేజ్ నెట్వర్క్ హ్యాడ్ బీన్ ఎలక్ట్రిఫైడ్ వాట్ పర్సెంటేజ్ ఎంత శాతం అంటే ఆన్సర్ ఏ 99.6%. 99.6%. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలో అక్రమాలు మరియు ప్రశ్న పత్రాలు లీకేజీని అరికట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఏ బిల్లులో సవరణను ఆమోదం చేసింది? యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ అమెండ్మెంట్స్ ఆఫ్ విచ్ బిల్ అంటే ఆన్సర్ బి ప్రజా పరీక్షలు సవరణ బిల్లు 2024. పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్ 2024. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తప్పనిసరి సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం
ఏది? ఏఐను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తప్పనిసరిగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇది. ఆన్సర్ బి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల T20 ప్రపంచ కప్ 2026 విజేత ఏ దేశం? మహిళల T20 ప్రపంచ కప్ 2026 విజేత ఎవరు? ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విన్నర్. ఆన్సర్ ఏ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపూర్ణ. చూడండి, బింటాంగ్ ఆదిపూర్ణ ఇండోనేషియా హైయెస్ట్ సివిలియన్ అవార్డు అందుకున్న భారతదేశ రెండో ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బి నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, 2027 గ్లోబల్ ఏఐ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? విచ్ సిటీ విల్ హోస్ట్ ద గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2027? ఆన్సర్ డి జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, బీమ్కో ఐసిఎస్ సి ఫార్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద నావికుల సరఫరాదారుల దేశం ఏది? లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ సీ ఫారెస్ట్ అంటే ఆన్సర్ సి భారత్. ఆన్సర్ సి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో మహిళల లాంగ్ జంప్ లో 6.88 మీటర్ల దూరం దూకి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన భారత్ అథ్లెట్ ఎవరు? 6 మీటర్స్ ను దూకి నేషనల్ రికార్డు సాధించిన ఉమెన్స్ లాంగ్ జంప్ ఎవరు? ఆన్సర్ సి అన్సీ సోజన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వార్తల్లో కూడా నిలవడం అనేది జరిగింది. అన్సీ సోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా 1 ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 రేస్ ను ఎవరు గెలుచుకున్నారు? అంటే ఆన్సర్ సి జార్జ్ రస్సెల్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో నిర్వహించబడింది? 29th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అంటే ఆన్సర్ బి జైపూర్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో భారతదేశం మరియు ఏ దేశం జల వనరుల్లో సహకారం చూడండి బలోపేతం చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు? ఇన్ జూన్ 2026 ఇండియా అండ్ విచ్ కంట్రీస్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు స్ట్రెంథెన్ కోఆపరేషన్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అంటే ఆన్సర్ ఏ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేను ఆన్సర్ ఏ 3rd జూలై. చూడండి, ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే 3rd జూలై. ఫోకస్ ప్లాస్టిక్ బ్యాగ్ పొల్యూషన్ అనమాట. మెయిన్ ట్యాగ్ వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. చూడండి, ఆల్టర్నేటివ్ వచ్చి రీయూజబుల్ బ్యాగ్స్ అనమాట. ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ వచ్చి 2016 సెలెక్టెడ్ సబ్ బ్యాన్ ఇండియా 1st జూలై. ఎస్యూపీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ ఇండియా ఎప్పుడు చేస్తారంటే 1st జూలై 2000. చూడండి, మైక్రో ప్లాస్టిక్స్ 5 mm కన్నా తక్కువ ఉంటే దాన్ని మైక్రో ప్లాస్టిక్స్ గా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో 23 కొత్త జిఐ ట్యాగ్ పొందిన తర్వాత భారతదేశంలో 3వ అత్యధిక జిఐ ట్యాగ్ నమోదు ఉత్పత్తులు కలిగిన రాష్ట్రంగా ఏది నిలిచింది? జూలై 2026లో 23rd కొత్త జిఐ ట్యాగ్లు పొందిన తర్వాత భారతదేశంలో 3వ అత్యధిక జిఐ ట్యాగ్ నమోదు ఉత్పత్తులు కలిగిన రాష్ట్రంగా ఏది నిలిచింది? అంటే ఆన్సర్ డి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో పోలీస్ పరిశోధన మరియు అభివృద్ధి బ్యూరో BPR&T కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులేరు? చూడండి, who became the new director general of the Bureau of Police Research and Development in July 2026? ఆన్సర్ ఏ అలోక్ కుమార్ మిత్తల్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 3rd ఇండియా ఆస్ట్రేలియా యాన్యువల్ సమ్మిట్ హెల్డ్ ఇన్ జూలై 2026 అంటే ఆన్సర్ ఏ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణం స్వీకారం చేశారు? న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లిథువేనియా అంటే ఆన్సర్ డి మిండిగౌస్ సిన్కేవిసియస్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో పశ్చిమ ఆఫ్రికా ఆర్థిక సముదాయం వెస్ట్ ఆఫ్రికా స్టేట్స్ ECOWAS కొత్త చైర్మన్ గా ఎవరు ఎన్నికారు? అంటే ఆన్సర్ డి బసిరో డియోమాయే ఫాయ్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ఫీడే తాత్కాలిక అధ్యక్షుడిగా చూడండి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫీడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ బి విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో 2వ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? 2nd భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారంటే ఆన్సర్ ఏ న్యూఢిల్లీలో. ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో విడుదలైన హెన్లీ ఫాస్ఫోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం ఏ ర్యాంక్ సాధించింది? హెన్లీ ఫాస్ఫోర్ట్ ఇండెక్స్ లో భారత్ ఏ ర్యాంక్ సాధించింది అంటే ఆన్సర్ సి 81st ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్కు తొలి స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ ఎవరు గెలిచారు? కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆన్సర్ బి మీరాబాయ్ చాను. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయకర్ సింధు ఆదాయ పన్ను కార్యాలయం సముదాయాన్ని ఎక్కడ ప్రారంభించారు?
చూడండి, వేర్ డిడ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇనాగ్రేట్ ద ఐకర్ సింధు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కాంప్లెక్స్? అంటే ఆన్సర్ బి ముంబైలో. ఆన్సర్ బి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి మత్స్యకార సమ్మాన్ నిధి యోజన, ముఖ్యమంత్రి మछुआरा సమ్మాన్ నిధి యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ గేమ్స్ 2026 లో పారా అథ్లెటిక్స్ లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? కామన్వెల్త్ గేమ్స్ 2026 లో పారా అథ్లెటిక్స్ లో సరేనా, పారా అథ్లెటిక్స్ లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఏ షర్మిలా ధన్కర్. నెక్స్ట్ క్వశ్చన్, శని, యురేనస్ చూడండి, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ గ్రహాల వలయాలను అధ్యయనం చేయడానికి ఫ్రాక్సిస్ మిషన్ ను ఏ అంతరిక్ష సంస్థ ప్రకటించింది? ఫ్రాక్సిస్ మిషన్ విచ్ స్పేస్ ఏజెన్సీ అనౌన్స్డ్? అంటే ఆన్సర్ ఏ నాసా. ISSF వరల్డ్ కప్ 2026 రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో భారత్ మొత్తం ఎన్ని పథకాలు గెలిచింది? ఎన్ని పథకాలు, హౌ మెనీ మెడల్స్? అంటే ఆన్సర్ ఏ 4 పథకాలు, 4 మెడల్స్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో గ్రామీణ మహిళలను సౌరశక్తి రంగంలో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ద్వీప్తి పథకంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ద్వీప్తి పథకం అంటే ఆన్సర్ బి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్మీ యోజనను ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంత ప్రభుత్వం ఆమోదించింది? జూలై 2026 మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్మీ యోజనను ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతం ప్రారంభించింది? అంటే ఆన్సర్ బి ఢిల్లీ. చూడండి, ఆఫీషియల్ నేమ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, NCT. క్యాపిటల్ ఇది. ఢిల్లీ బికేమ్ ఏ యూనియన్ టెరిటరీ వచ్చి 1956లో. ఢిల్లీ బికేమ్ యూనియన్ టెరిటరీ ఎప్పుడు ఏర్పడిందంటే 1956లో ఏర్పడింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ స్టేటస్ వచ్చి 1991లో దక్కింది. అయితే ఢిల్లీకి ప్రత్యేక రాజ్యాంగ నిబంధన వచ్చి ఆర్టికల్ 239AA అనేది తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి దాన్వీర్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? అంటే ఆన్సర్ బి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో బోమా బడింగ్ లో వలస ప్రకృతి దృశ్యం మైగ్రేటరీ ల్యాండ్స్కేప్ ఏ దేశానికి తొలి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది? చూడండి, బోమా బడింగ్ లో మైగ్రేటరీ ల్యాండ్స్కేప్ అంటే ఆన్సర్ డి దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా స్వదేశీ గగన్ వ్యవస్థను ఉపయోగించి ఒక వాణిజ్య జెట్ విమానం ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ ను ఏ విమానాశ్రయంలో విజయవంతంగా నిర్వహించింది? చూడండి, భారతదేశంలో తొలిసారిగా స్వదేశీ గగన్ వ్యవస్థను ఉపయోగించి ఒక వాణిజ్య జెట్ విమానం ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ ను ఏ విమానాశ్రయంలో విజయవంతంగా నిర్వహించింది? అంటే ఆన్సర్ సి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం, ఉదయ్పూర్, రాజస్థాన్. మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్, ఉదయ్పూర్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL స్వదేశీ హెలీనా క్షిపణి వ్యవస్థ ఉత్పత్తి కోసం 1109.37 కోట్ల ఆర్డర్ను ఏ రక్షణ సంస్థకు ఇచ్చింది? చూడండి, 1109.37 కోట్ల ఆర్డర్ను ఏ రక్షణ సంస్థకు ఇచ్చింది? అంటే ఆన్సర్ బి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో దేశంలోని తొలి AI సామర్థ్యంతో కూడిన గ్రామీణ అంతర్గత లెక్కల పరిశీలన పోర్టల్ రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? చూడండి, ఫస్ట్ AI ఎనేబుల్డ్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను అంటే ఆన్సర్ బి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, రిమ్ ఆఫ్ ద పసిఫిక్ రింపాక్ట్ 2026 30వ సముద్ర సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఇందులో భారత నౌకాదళం కూడా పాల్గొంది. ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే 13th ఎడిషన్ ఆఫ్ ద రిమ్ ఆఫ్ ద పసిఫిక్ మ్యారిటైమ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ ఏ హవాయి దీవులు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, హవాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, US ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? US ఓపెన్ 2026 ఆన్సర్ బి సూలి యాన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య కోసం వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ గా ఏ ప్లాట్ఫామ్ ను ప్రకటించింది? చూడండి, వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ గా ఏ ప్లాట్ఫామ్ ను ప్రకటించింది అంటే ఆన్సర్ ఏ దీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, 2026 వరల్డ్ హైడ్రో పవర్ అవుట్లుక్ నివేదిక ప్రకారం రష్యాను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద జల విద్యుత్ ఉత్పత్తి దేశంగా
ఏ దేశం నిలిచింది? 2026 వరల్డ్ హైడ్రో పవర్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం రష్యాను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద జల విద్యుత్ ఉత్పత్తి దేశంగా ఏ దేశం నిలిచింది? వరల్డ్ 5th లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రొడ్యూసర్. ఆన్సర్ సి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ సి 1 జూలై. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో సీసెల్స్ పర్యాటక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇది అక్కడ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీకి ఏ నగరానికి ప్రసిద్ధి చెందిన ఇత్తడి కళతో తయారు చేసిన తాబేలు బహుకరించారు? చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది జూన్ 2026లో సీసెల్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీకి ఏ నగరానికి ప్రసిద్ధి చెందిన ఇత్తడి కళతో తయారు చేసిన తాబేలును బహుకరించారు? చూడండి, మురాదాబాద్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలతో అనుబంధమైన మహిళలను డిజిటల్ గా సాధికారత కల్పించేందుకు సి లివ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? అంటే ఆన్సర్ సి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జూలై 1 నుండి 6 నెలల కాలానికి యూరోపియన్ యూనియన్ EU కౌన్సిల్ అధ్యక్ష పదవికి ఏ దేశం చేపట్టింది? చూడండి, విచ్ కంట్రీ హ్యాస్ అజ్యూమ్డ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ ఫర్ ఏ 6 months టర్మ్ స్టార్టింగ్ జూలై 1, 2026? అంటే ఆన్సర్ డి ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, స్విట్జర్లాండ్ లో నిర్వహించిన వరల్డ్ రోయింగ్ కప్ 3లో భారత్ తొలి చారిత్రాత్మక స్వర్ణ పథకం గెలిచిన భారతీయ రోయింగ్ జోడీ ఏది? చూడండి, స్విట్జర్లాండ్ లో జరిగింది వరల్డ్ రోయింగ్ కప్ 3లో భారత్కు తొలి చారిత్రాత్మక స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ గెలిచిన భారతీయ రోయింగ్ జోడీ ఏది అంటే ఆన్సర్ ఏ లక్ష్య మరియు ఉజ్వల్ కుమార్ సింగ్. హెల్త్ మినిస్ట్రీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనీమియా ముక్త్ భారత్ అభియాన్ కింద 6x6 ఫ్రేమ్వర్క్ ను అప్గ్రేడ్ చేసి ఏ కొత్త వ్యూహాన్ని ప్రారంభించింది? 6x6 ఫ్రేమ్వర్క్ ను అప్గ్రేడ్ చేసింది అంటే ఆన్సర్ డి 7x7 స్ట్రాటజీ. భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఏ నగరంలో జరుగుతున్న 2028 సమ్మర్ ఒలింపిక్ క్రీడల కోసం నేరుగా అర్హత సాధించింది? 2028 సమ్మర్ ఒలింపిక్స్ కోసం. చూడండి, 2028 సమ్మర్ ఒలింపిక్స్ కోసం భారత మహిళా జట్టు ఏ నగరంలో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించింది? అంటే ఆన్సర్ సి లాస్ ఏంజల్స్, అమెరికా. 2028 లాస్ ఏంజల్స్, అమెరికా. చూడండి, ప్రీవియస్ ఒలింపిక్స్ క్రికెట్ ఎప్పుడంటే ప్యారిస్ 1900 సంవత్సరంలో ఫస్ట్ టైం క్రికెట్ అనేది దీనికి ముందు అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. 128 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది లాస్ ఏంజల్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జూలై 1 నుండి 6 నెలల కాలానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT చూడండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ గా ఎవరు తిరిగి నియమించబడ్డారు? అంటే ఆన్సర్ బి రవి అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ SO చైర్మన్ కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? CISC గా. అంటే ఆన్సర్ బి తేజేందర్ సింగ్. ఆన్సర్ బి తేజేందర్ సింగ్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. CDS పోస్ట్ క్రియేటెడ్ 2019. ఫస్ట్ CDS ఎవరంటే జనరల్ బిపిన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జూలై 2020 వికసిత్ భారత్ VB రామ్జీ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి ముక్కవారపల్లి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ బోర్జులి వ్యవసాయ స్థలాన్ని ఏ రాష్ట్రంలో జీవ వైవిధ్య వారసత్వ స్థలంగా ప్రకటించింది? చూడండి, ద బయోడైవర్సిటీ అథారిటీ హ్యాస్ డిక్లేర్డ్ ద బోర్జులి అగ్రికల్చర్ సైట్ ఇన్ విచ్ స్టేట్ యాజ్ ఏ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఫర్ ద ఇన్ సితు కన్జర్వేషన్ ఆఫ్ వైడ్ రైస్? అంటే ఆన్సర్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో నిర్వహించిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? అంటే ఆన్సర్ డి న్యూఢిల్లీలో జరిగింది. ఆన్సర్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చూడండి, జూలై 2026లో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ HCL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అంటే ఆన్సర్ సి అనుపమ్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో నిర్వహించిన వాలియంట్ షీల్డ్ మరియు రిసల్యూట్ డ్రాగన్ ప్రధాన సైనిక విన్యాసాలు ఏ దేశం నాయకత్వంలో జరిగాయి? జూలై 2026లో నిర్వహించిన వాలియంట్ షీల్డ్ మరియు రిజల్యూట్ డ్రాగన్ ప్రధాన సైనిక విన్యాసాలు ఏ దేశం నాయకత్వంలో జరిగాయి? అంటే ఆన్సర్ సి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో భూ వివాదాల పరిష్కారం కోసం డిజిరోవా GNSS స్పెషల్ ల్యాండ్ సర్వే క్యాంపెయిన్ ను రిజాల్వ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
చూడండి డిజీ రోవర్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ టార్కస్ మరియు ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలు ఏ దేశ జాతీయ దినోత్సవం మరియు స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత తమ పోర్ట్ కాల్ను ముగించాయి? ఇండియస్ నేవీ షిప్స్ ఐఎన్ఎస్ టార్కస్ అండ్ ఐఎన్ఎస్ ఇక్షక్. ఆన్సర్ సి సీసెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎప్పుడు నిర్వహించారు? వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆన్సర్ బి 2nd July. నెక్స్ట్ క్వశ్చన్, ద 10-year legacy survey of space and time mission LSST aim to creating the largest digital map of universe is conducted by the Vera C. Rubin Observatory located in which country? చూడండి ఇప్పటివరకు అతిపెద్ద డిజిటల్ మ్యాప్ రూపొందించేందుకు యూనివర్స్ లో లెగాసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైం LSST మిషన్ నిర్వహిస్తున్న వేరా సి రూబిన్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సి ఇంపార్టెంట్ క్వశ్చన్, చిలే. నెక్స్ట్ క్వశ్చన్, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సౌఖ్యార్థం ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఈఓసి అంటే ఆన్సర్ ఏ అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి 182.89 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆన్సర్ ఏ కర్ణాటక. ఏ రాష్ట్రంలోని అంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఉక్కు మంత్రిత్వ శాఖ ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ CPSEకు మినీ రత్న కేటగిరీ 1 హోదా కల్పించింది? మినీ రత్న కేటగిరీ 1 హోదాను కల్పించింది అంటే ఆన్సర్ బి మెకాన్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL IBV బ్రెజిల్ పెట్రోలియం లిమిటెడ్ లో మిగిలిన 39.14% వాటాను కొనుగోలు చేసి 100% యాజమాన్యాన్ని పొందింది. ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి బ్రెజిల్. ఏ దేశం కంటే బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి దుర్గా సురక్ష స్క్వాడ్ బైక్ పెట్రోల్ పొందనమాట మరియు అన్ని పోలీస్ స్టేషన్లో దుర్గా సురక్ష స్క్వాడ్ బైక్ పెట్రోల్ టీమ్ అన్ని పోలీస్ స్టేషన్ లో 24/7 ఉమెన్స్ హెల్ప్ మహిళల హెల్ప్ డెస్క్ లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, FSSAI ద్వారా ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికేట్స్ పొందిన భారతదేశపు తొలి విమానాశ్రయం ఏది? ఈట్ రైట్ క్యాంపస్ అంటే ఆన్సర్ బి చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, 4th July 2026 ఏ దేశం తన స్వాతంత్ర 250వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? 215th anniversary of the independence on July 4th, 2026. Which country celebrated? అంటే ఆన్సర్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో ఏ రాష్ట్రానికి చెందిన సి బక్త్రో చర్మ సలూని వైట్ మేజ్ చాంబా మెటల్ ఆర్ట్ సిర్మౌరి లౌయ కిన్నౌరి క్యాప్ మరియు మండి సేపు బడిలకు GI ట్యాగ్ లభించింది? అంటే ఆన్సర్ సి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వాణిజ్య పరంగా జపానీస్ శైలి మచా టీ ఉత్పత్తి చేసిన తొలి రాష్ట్రం ఏది? చూడండి ఆన్సర్ ఏ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జోవార్ ఓరామ్ ట్రైబెక్స్ అనే తొలి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎక్కడ ప్రారంభించారు? ట్రైబెక్స్ ఫస్ట్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే ఆన్సర్ ఏ భువనేశ్వర్, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ PGI 2.0 పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2025-26 ప్రకారం పాఠశాల విద్యా నాణ్యతలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మొదటి స్థానంలో నిలిచింది? విచ్ స్టేట్ ఆర్ UT సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్? అంటే ఆన్సర్ డి చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025తో ఎవరిని సత్కరించారు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2025 ఎవరంటే ఆన్సర్ డి ఆచార్య రణ్చోడ్ లాల్జీ గోస్వామి, AR గోస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో హయాబుసా చూడండి హయాబుసా అంతరిక్ష నౌక సమీప భూమి గ్రహ శకలం టోరిఫునే వద్ద హై ప్రెషర్ ఫైబ్లిన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ అంతరిక్ష నౌక ఏ అంతరిక్ష సంస్థకు చెందింది? ఇన్ జూలై 2026 విచ్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ క్రాఫ్ట్ హైబుసా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏ హై ప్రీసియస్ flyby of the near earth asteroid Torifune?
అంటే ఆన్సర్ సి జాక్సా, జపాన్. జాక్స్ అనేది జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో సముద్ర పర్యవేక్షణకు మెరుగుపరిచేందుకు HY-2E హెయాంగ్ 2E ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ బి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, థాయిలాండ్ లోని పట్టాయాలో జరిగిన అండర్-15 మరియు అండర్-20 ఆసియా రిజింగ్ ఛాంపియన్షిప్ 2026 లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? థాయిలాండ్ లో పట్టాయాలో జరిగిన అండర్-15 మరియు అండర్-20 ఆసియా రిజింగ్ ఛాంపియన్షిప్ 2026 లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? అంటే ఆన్సర్ ఏ 41. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ నిర్వహణ సంస్థ IIM బెంగళూరు యొక్క తొలి అంతర్జాతీయ క్యాంపస్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ నిర్వహణ సంస్థ బెంగళూరు IIM బెంగళూరు యొక్క తొలి అంతర్జాతీయ క్యాంపస్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రారంభించారు? ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ అంటే ఆన్సర్ డి ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జూలై 8-9 తేదీల్లో బ్రిక్స్ అధ్యక్షత నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రిత్వ సమావేశం ఎక్కడ జరిగింది? చూడండి, వేర్ వర్ ద బ్రిక్స్ ఉమెన్స్ మినిస్ట్రియల్ మీటింగ్ హెల్డ్ అండర్ ఇండియాస్ బ్రిక్స్ ప్రెసిడెన్సీ 2026 ఆన్ July 8 and 9? ఆన్సర్ ఏ కొచ్చి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమించారు? జూలై 2026లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ డి సుజీత్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో భారత నౌకాదళంలో చేరిన 6వ స్వదేశీ ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ పేరు ఏమిటి? చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ 6th ఇండిజినియస్ ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ కమిషన్ ఇన్ జూలై 2026? అంటే ఆన్సర్ బి INS మహేంద్రగిరి. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో భారత 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరయ్యారు? చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరయ్యారు? Who became India's 98th chess grandmaster in July 2026? అంటే ఆన్సర్ సి ఎస్ అశ్వత్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2026లో గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఎక్కడ విజయవంతంగా నిర్వహించబడింది? చూడండి, ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IMAT-5 ఎక్కడ విజయవంతంగా నిర్వహించబడింది? అంటే ఆన్సర్ ఏ షియోపూర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత ఎవరు? అంటే చార్లెస్ లెక్లెర్క్. చూడండి ఫ్రెండ్స్, కుదిరితే వీడియోని ఒకసారి రివ్యూ చేసుకోండి, మీకు ఏ ఎగ్జామ్ కైనా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, జై హింద్.